కాబట్టి వీళ్ళిద్దరూ ఫుల్ ప్లెడ్జ్డ్ గా నడిపించిన దాఖలాలు మొత్తం బయటకు వస్తాయి. ఈ లిక్కర్ స్కామ్ లోనే కాదు, మిగతా అన్ని విషయాల్లోనూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో మరి వీళ్ళ కోసం సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు అక్కడ అని అంటే మరి దాని వెనక్కున్న పరమార్థం ఏంటనేది మనం ఈ పాటికి గ్రహించి ఉండాలి కదా. ఖచ్చితంగా వీళ్ళు దొరికిపోతే జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోతారనేది జగమెరిగిన సత్యం. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళని కలిసిన తర్వాతనే కదండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోవటమే. మాట్లాడేది కూడా ఏముండదు, మొత్తం వీళ్లతో మాట్లాడటమేనే కదా. గతం నుంచి మనం చెప్పుకుంటున్నది కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇదే మాటలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా బయటపడింది ఏమిటాయంటే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా మనీ లాండరింగ్ గతంలో ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్థిక లావాదేవీలు చేశాడు చూడండి. ఇప్పుడు ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. అప్పుడు విజయసాయి రెడ్డి పోషించిన ఒక ప్రత్యేకమైన పాత్ర, డొల్ల కంపెనీల క్రియేషన్ గానీ, క్విడ్ ప్రోకో మనీ మన దాకా చేరటం ఎలాగా అనే దాంట్లో ఆ పోషించిన పాత్ర మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఈ గోవిందప్ప బాలాజీ పోషించాడు. అసలైంది అది. అందుకని ఆయనకి భారతీయ సిమెంట్స్ లో హోల్ టైం డైరెక్టర్ గా కూడా ఇచ్చారు. మరి గోవిందప్ప బాలాజీ మొన్నే కన్ఫెస్ అయినట్టుగా కూడా కొంత సమాచారం వస్తుంది. అధికృతం ఏం కాదు, అనధికారికంగానే ఆయన మనీని ఎక్కడి నుంచి ఏ రకంగా ఆయనే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ కారులో ఎక్కడికి తీసుకెళ్లాడు అనే విషయం కన్ఫెస్ అయినట్టుగా కూడా వస్తుంది. రాజకసిరెడ్డి దగ్గరికి ఎంటీ కారులో వెళ్ళి ఆ తర్వాత డబ్బంతా నింపుకొని వెళ్ళేవారంట. అవునండి, ఆయన అది ఇక డ్రైవర్ కూడా లేకుండా ఆయనే సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడంటే ఇక అందులో ఎంత మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే ఇలాంటివి ఎవరిని రిస్క్ చేయలేరు కదా. తన్నెత్తుకుపోతే ఏంటి డ్రైవర్ మనసు ఎలా మారిపోతుందో ఏమో అని ఎవరికి తెలియదు కదా. అందుకోసం అని చెప్పి అప్పుడు తెలంగాణలో వాళ్ళ మిత్రులే, అక్కడ వాళ్ళ ప్రభుత్వమే. అవునండి, అందుకని వాళ్ళు ఆ రకంగా చేశారు. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇక అఫీషియల్ గా ఇందులో అప్రూవర్ అని ఎవరు రాలేదు, కానీ చాలా మంది అప్రూవర్ గా మారిపోయినట్టుగా నాకు తెలిసి రాజకసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ గోవిందప్ప బాలాజీ ముగ్గురు అప్రూవల్ గా మారినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఎందుకంటే మొన్నే రాజకసిరెడ్డికి సిట్ వాళ్ళు ఫోన్ ఇచ్చారు అని అంటే ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా ఫోన్ ఇచ్చుంటారా? మన ఏబిఎన్ ఛానల్లోనే వెంకటకృష్ణ గారి డిబేట్ లో ఫోటోలు ప్లే చేసి మరీ చూపించారు రాజకసిరెడ్డి ఫోన్ మాట్లాడుతున్న వ్యవహారం. అంటే సిట్టుకి ఆయన సహకరిస్తున్నాడు అనేది మనం ఇక్కడ అండర్ కరెంట్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ ధనుంజయ రెడ్డి గాని, ఈ కృష్ణమోహన్ రెడ్డి గాని సుప్రీంకోర్టు దాకా ఈ ముందస్తు బెయిల్ కోసం వెళితే సిట్ ప్రాథమికంగా ఆధారాలు సమర్పించగలిగింది. అది చూసిన తర్వాత సుప్రీంకోర్టే ఈ దశలో మేము కలగజేసుకోం, మేము ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్టే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ ప్రాథమిక ఆధారాలు చూసిన తర్వాతనే కదా. అంతే ముందు అరెస్ట్ అవ్వండి, కావాలంటే అందులో మెరిట్స్ ఉంటే మీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటే కింది కోర్టులో బెయిల్ ఇస్తాయి, ఇవ్వకపోతే పైన మా దాకా రండి, మేము మెరిట్ చూసి ఇవ్వాల్సి అవసరం ఉంది అని అనుకుంటే ఇస్తామనే విషయాన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు నిన్న. అంటే ప్రాథమికంగా ఉన్న ఆధారాలు వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు నమ్మిందండి. అవును, ఇంకా అందులో ఆధారాలు మొత్తం దొరికిపోయినట్టే కదా. ఇక ఇందులో మనకి మొత్తం చేరాల్సింది ఏంటంటే వెనకటి సామెత చెప్పినట్టు ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని. ఈ స్కాముల్లో ఈ డబ్బు మొత్తం తాడేపల్లి ఇంటికే చేరింది అనేదే ఒక్కదానికే ఆధారం కావాల్సింది ఈ రోజున. అవును, ఏ అంశము లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగలిగితే ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆధారాలు పెట్టుకొని వీళ్ళు ఇంకా అరెస్ట్కి వెనకాడుతున్నారేమో అని ఒక అనుమానం ఉంది. కాకపోతే ఏంటంటే ఖచ్చితమైన ఆధారం ఆయనలాగానే అబాస్పాల్ అవ్వాల్సిన పని లేదు కదా వీళ్ళకి కూడా. కాకపోతే అరెస్ట్ అయితే చాలా తొందరలో కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇది చేరుతుంది ఖచ్చితంగా అని. రైట్, శ్రీనివాస్ గారు ఏం సార్ ఆలస్యం అవుతుంది అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తర్వాత